హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 39 కి అయితే అందరికీ స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసరికి మార్చ్ 5th 2024. సో టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. సో ఇప్పుడు అనుకున్న ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే లావా దగ్గర నుంచి గైస్. లావా ఇవాళ మన ఇండియాలో అయితే ఒక సరికొత్త బడ్జెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది గైస్. సో లావా బ్లేజ్ కర్వ్ 5G అనే మొబైల్ ఇవాళ అయితే లాంచ్ చేసింది. ఇది మనకు లావా అగ్ని 2 యొక్క సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో తీసుకొచ్చారు. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఆమ్లెట్ డిస్ప్లే తీసుకొచ్చారు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో వాళ్ళైతే 3D కర్వ్డ్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాడు ఈ గ్లాస్. సో వస్తున్న ఫస్ట్ ఫోన్ కూడా అయితే అవుతుంది అనమాట ఆ బడ్జెట్ సెగ్మెంట్లో. ఇందులో మీకు అయితే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది గైస్. ఇక ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక ఇందులో మనకైతే బేస్ వేరియంట్ 17,999 తీసుకొచ్చారు. హై వేరియంట్ 18,999 తీసుకొచ్చారు గైస్. ఇందులో మీకైతే గ్రీన్ కలర్ అంతేకాకుండా ఆరెంజ్ కలర్ ఈ మొబైల్స్ మీకైతే అవైలబిలిటీగా అయితే ఉంటాయి. మార్చ్ 11th నుంచి మీరైతే ఈ మొబైల్స్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు ఫ్లిప్కార్ట్ ద్వారా. సో ఇవాళ మన ఇండియాలో అయితే సో లావా బ్లేజ్ కర్వ్ 5G మొబైల్ని లావా అయితే లాంచ్ చేసింది. ఇది ఒక మంచి సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అయితే లావా అయితే తీసుకొచ్చింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ దగ్గర నుంచి. సో ఐక్యూ రేపు మార్చ్ 12th రోజు అయితే ఐక్యూ Z9 సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది కదా, సరికొత్త బడ్జెట్ మొబైల్. సో ఈ సెగ్మెంట్లో అదే 20K సెగ్మెంట్లో మనకు సోనీ ఐమాక్స్తో వస్తున్న ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫాస్టెస్ట్ ఫోన్ అనమాట. ఈ మొబైల్ యొక్క డిస్ప్లే అంతేకాకుండా బ్యాటరీ వల్ల లీక్ అయితే అయిందనమాట. సో అఫీషియల్గా టీజ్ కూడా అయితే చేశారు గైస్. ఇందులో మనకైతే 6.6 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో బిగ్ డిస్ప్లే అనమాట ఇది ఆ సెగ్మెంట్లో. అంతేకాకుండా 5000 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది ఈ మొబైల్ అనేది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఇది ఫాస్టెస్ట్ ఫోన్, అంతేకాకుండా బిగ్గెస్ట్ డిస్ప్లే కెమెరా అనమాట. ఇది ఒక గేమింగ్ ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఐక్యూ Z9 5G మొబైల్. ఇది మనకు రేపు మార్చ్ 12th రోజు అయితే ఇండియాలో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసింది గైస్. సో నథింగ్ ఫోన్ 2A అనమాట. ఈ మొబైల్ ఇవాళ మన ఇండియాలో అయితే అంతేకాకుండా గ్లోబల్గా అయితే లాంచ్ అవ్వడం అయితే జరిగింది గైస్. ఈ మొబైల్ యొక్క ప్రైస్ విషయానికి వచ్చేస్తే కనుక మనకు బేస్ వేరియంట్ 23,999 తీసుకొచ్చారు. హై వేరియంట్ 27,999 తీసుకొచ్చారు గైస్. ఇందులో మనకైతే గ్రైఫన్ LED డిజైన్తో తీసుకొచ్చారు. వైట్ కలర్ అంతేకాకుండా బ్లాక్ కలర్లో 2 కలర్స్లో మనకు మొబైల్ అయితే అవైలబిలిటీగా అయితే ఉంది గైస్. ఈ మొబైల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తీసుకొచ్చారు. కాకుండా 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి OLED డిస్ప్లేతో ఈ మొబైల్ తీసుకొచ్చారు గైస్. అంతేకాకుండా ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ ఐమాక్స్ సోనీ సెన్సార్ తీసుకొచ్చారు. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చారు గైస్. ఇందులో ఇక మెయిన్ విషయం గురించి మాట్లాడుకుంటే కనుక యూనిక్ డిజైన్, బిగ్ బ్యాటరీ, అంతేకాకుండా మనకైతే ఒక మంచి డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇవాళ మన ఇండియాలో అయితే లాంచ్ అయింది గైస్. అంతేకాకుండా గ్లోబల్ కూడా సో ఇది ఒక బడ్జెట్లో తీసుకొచ్చింది అనమాట. సో నథింగ్ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ బడ్జెట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో నథింగ్ ఫోన్ 1, నథింగ్ ఫోన్ 2 కంటే నథింగ్ ఫోన్ 2A మొబైల్ మనకైతే 23K బడ్జెట్లో మనకైతే ఇవాళ నథింగ్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఒక లుక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే షామీ దగ్గర నుంచి అనమాట. సో రేపు మన ఇండియాలో మార్చ్ 7th రోజు అయితే షామీ 14 సిరీస్ అయితే తీసుకురాబోతుంది కదా. సో ఇప్పటివరకు అయితే లీక్స్ ఉన్న ప్రకారం అయితే మనకు ఒకటే మొబైల్ తీసుకొస్తుంది, షామీ 14 అల్ట్రా మనకైతే తర్వాత తీసుకొస్తుంది అనుకున్నాం. బట్ ఇవాళ అయితే షామీ అయితే కన్ఫర్మ్ అయితే చేసింది అనమాట. షామీ 14తో పాటు మనకు షామీ 14 అల్ట్రా కూడా మనకైతే రేపు మార్చ్ 7th రోజు అయితే ఇండియాలో అయితే షామీ అయితే లాంచ్ చేస్తుంది. షామీ ఇవాళ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి అనమాట. సో రేపు మార్చ్ 11th రోజు అయితే సామ్సంగ్ గెలాక్సీ A55 మొబైల్తో పాటు మనకు A35 మొబైల్ని కూడా తీసుకురాబోతుంది. సో ఇవాళ అయితే A55 మొబైల్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఇమేజెస్ అనేవి లీక్ అయితే అయ్యాయన్నమాట. ఈ మొబైల్లో మనకైతే సో మెటల్ బాడీ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఇందులో మీకు 4 years ఆఫ్ OS అప్డేట్ అయితే ఉంటుంది. 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ మొబైల్ మనకైతే రేపు మార్చ్ 11th రోజు అయితే లాంచ్ అవుతుంది గైస్. A55 గెలాక్సీ దగ్గర నుంచి వస్తున్న A55 సిరీస్లో మనకైతే ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది అనమాట. ఈ మొబైల్ యొక్క ఫొటోస్ ఇవాళ అయితే లీక్ అవ్వడం జరిగింది. మనకు మెటల్ బాడీ కావచ్చు, అంతేకాకుండా గ్రీన్ కలర్లో మీకు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకు రేపు మార్చ్ 11th రోజు అయితే లాంచ్ అవుతుంది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో దగ్గర నుంచి అనమాట. సో వివో ఈ ఎండ్ ఆఫ్ ద మార్చ్ లో మనకు ఇంకొక సరికొత్త సక్సెసర్ మొబైల్ అనేది తీసుకురాబోతుంది అనమాట. వివో T3 5G మొబైల్ అనమాట. సో వివో T2 ఒక సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్. ఈ మొబైల్లో మనకైతే ఇప్పటికున్న లీక్డ్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఇది తీసుకొస్తున్నారు. ఇందులో మీకు అయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, సోనీ కెమెరా సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ విధంగా కొన్ని స్పెక్స్ అయితే లీక్ అయ్యి, అంతేకాకుండా లాంచ్ డేట్ కూడా మనకు ఎండ్ ఆఫ్ ది మార్చ్లో అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. సో వివో T3 5G ఇది ఒక సక్సెసర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో వివో T2 ఒక సక్సెసర్ మనకు వివో T3 ఈ మొబైల్ మనకు కూడా ఎండ్ ఆఫ్ ది మార్చ్లో అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి అనమాట. సో ఇన్ఫినిక్స్ త్వరలో మనకైతే ఇన్ఫినిక్స్ బడ్స్ 3 అయితే లాంచ్ చేస్తుంది అనమాట. మీకైతే బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ అయితే ఉంటుంది. సో 13mm డ్రైవ్స్ కావచ్చు. అంతేకాకుండా ఇప్పటివరకున్న లీక్స్ ప్రకారం 450 mAh బ్యాటరీ లైఫ్ తో ఈ ఇయర్ బడ్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఇక స్పెక్స్ అనేవి ఇంకా లీక్ అవ్వలేదు. సో ప్రజెంట్ అయితే ఇదైతే ఇన్ఫినిక్స్ మన ఇండియాలోకి అయితే త్వరలో అయితే ఇన్ఫినిక్స్ బడ్స్ 3 అయితే తీసుకురావచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 39 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.